అసలు నువ్వు ఇలా ఉండటానికి కారణం ఎవరు? ఐశ్వర్య. సారీ సారీ సారీ, ఏదో తమాషా కన్నాను. ప్లీజ్ సూర్య, నాకు ఈరోజు నీతో కలిసి రెస్టారెంట్లో తినాలనుంది. దేవుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని దేవుడికి అంకితం చేస్తే చాలా మంచి జరుగుతుందని ఈ కార్తీక మాసం పూజలు చేస్తున్నాను. రారా శ్రీకర్, పూజ అయ్యే సమయానికి రావటం నిజంగా అదృష్టం. రా నాన్న, రా, హారతి తీసుకో. అమ్మా, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ఏమిట్రా అది? నువ్వేమో ఇక్కడ కార్తీక మాస దీక్షలు, ఉపవాస దీక్షలు 4 రోజుల నుంచి ఇక్కడ ఉండిపోయావు. అక్కడేమో జరగకుండా జరిగిపోతున్నాయి. ఏమిట్రా అది? అసలేం జరిగింది? ఆ ఐశ్వర్య గారు టోటల్ గా మన పరువుని, మన బాబాయ్ పరువుని మంట కలపాలని చూస్తుందమ్మా. ఐశ్వర్య మన పరువుని గంగలో కలపాలనుకోవడం ఏమిట్రా? అసలేం జరిగిందో వివరంగా చెప్పు. ఇలా జరగటం ఏమిట్రా? అదే నాకు అర్థం కావటం లేదమ్మా. ఏం చేయాలో తెలియక నీ దగ్గరకు వచ్చాను. సరే, నువ్వు కార్ దగ్గరుండు, నేను వస్తాను. రండత్తయ్యా, రండి. అత్తయ్య, కార్తీక మాస దీక్ష పూర్తయిపోయిందా? అయిపోయింది. ఆ ఆశ్రమంలో నేనింతకాలం ఆ కార్తీక మాసం పూజల్లో ఉండిపోవడమే తప్పైపోయింది. ఇక్కడ జరగరానివి ఎన్నో జరిగిపోయాయి. అలేఖ్య, ఏంటిది? మనమంతా కడపకెళ్ళాం, తరువాత మాకంటే ముందు నువ్వు కడప నుంచి వెళ్ళిపోయావు. ఇది రీజన్ అప్పుడే నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పుంటే అప్పుడే మాట్లాడేవాళ్ళం కదా. మీ అందరికీ తెలిసి మీరెవరూ హర్ట్ అవ్వకుండానే ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకున్నాను. అరుంధతక్క కూడా మీకెవరికి చెప్పొద్దని చెప్పాను. పాపం అలేఖ్య,
ఇది తెలిసిన దగ్గర నుంచి ఎంత నలిగిపోతుందో నేను స్వయంగా చూస్తున్నాను. సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు. ఒక్కోసారి ఇక్కడ ఉండలేక సూర్య ఇంటికి వెళ్ళిపోతోంది. అయినా ఈ విషయం మీకెవరు చెప్పారు? పని మీద సంతోష్ గారిని కలవడానికి వెళ్తే ఐశ్వర్య గారు చెప్పారు. దాంతో నేను షాక్ అయిపోయాను. వాళ్ళేదో ఖచ్చితంగా మీనాక్షికి సాత్విక్కి పెళ్లి చేస్తారని మాట్లాడుతుంటే నేను గట్టిగా ఇచ్చొచ్చాను. మన పరువుని గంగపాలు చేయడానికి ప్రయత్నిస్తున్న మీనాక్షి ఏది? లోపలుందత్తయ్య. ఏమిటిది? మీ నాన్న పరువు నా పరువు తీయాలనుకుంటున్నావా? ఏమిటి పిచ్చి పని? పెద్దమ్మా, ప్లీజ్ పెద్దమ్మా, నువ్వైనా నన్ను అర్థం చేసుకో పెద్దమ్మా. నేను సాత్విక్ ని ప్రేమిస్తున్నాను పెద్దమ్మా. మమ్మల్ని దూరం చేయకండి పెద్దమ్మా. నువ్వేం మాట్లాడుతున్నావు మీనాక్షి? నీ నోటి వెంట రాకూడని మాట్లాడుతున్నాయి. శ్రావణంతో నిశ్చితార్థం చేసుకుని ఇప్పుడు ఇలా మాట్లాడకూడదు. నాయగారి కుటుంబం అంటే ఏంటో నీకు బాగా తెలుసు కదా. నీ కళ్ళ ముందే అన్ని చూసావు కదా. అదొక్కసారి బాగా ఆలోచించు. ముందలా ఆలోచించాను కాబట్టే నా ప్రేమను చంపుకోవాలనుకున్నాను పెద్దమ్మా. కానీ నా వల్ల కాలేదు. సాత్విక్ లేకుండా నేను బ్రతకలేనేమో అనిపిస్తుంది పెద్దమ్మా. మీరెన్ని చెప్పినా నా చెవికి ఎక్కట్లేదు. మీరెంత కన్విన్స్ చేసినా సాత్విక్ రూపం నా కళ్ళ ముందు నుంచి పోవట్లేదు. ఐ లవ్ సాత్విక్, ఐ లవ్ సాత్విక్, ఐ లవ్ సాత్విక్. ఏంటత్తయ్య ఇది? అటు అలేఖ్య కొట్టి ఇటు మీరు కొట్టి మీనాక్షిని చంపేద్దాం అనుకుంటున్నారా? చంపేయండి, నన్ను చంపేయండి.
మీకెవరికి ప్రేమ గురించి అర్థం కావట్లేదు. ప్రేమిస్తే అది మహా పాపంలా చూస్తున్నారు. ఇదిగో నువ్వు తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నావు. నేను మాట్లాడే మాటలు మెచ్యూరిటీ లేని మాటలు కాదు పెద్దమ్మ. నాకు ఏది మంచో ఏది చెడో తెలుసు కాబట్టి సాత్విక్ ని ప్రేమిస్తున్నాను. నేనే మీకు బానిసను కాదు. నేను ఇంజనీరింగ్ చదివాను. ఈ వయసులో ఉన్న అమ్మాయి అనుకోకుండా ప్రేమలో పడితే అమ్మాయిదే తప్పనట్టు మాట్లాడుతున్నారేంటి? అసలు ఇలా ఏ దేశంలో అయినా ఉంటుందా? నేనేమి తెలిసి తెలియని మాట్లాడట్లేదు. మీరే అమాయకంగా మాట్లాడుతున్నారు. ప్రేమించడం తప్పన్నట్లు మాట్లాడుతున్నారు. మీనాక్షి ఇలాగే సమర్థించుకుంటుంది అత్తయ్య. ఎంత చెప్పినా ప్రేమ ప్రేమ అంటుంది. ఐశ్వర్య వచ్చి హామీ ఇచ్చాక ఇంకా రెచ్చిపోతుంది. ఐశ్వర్య వదిన చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తుంది. మీలాగా పాత పద్ధతుల్లో ఆలోచించడం లేదు. చూడు మీనాక్షి, ఇక్కడ ఎవరు నీ ప్రేమను తప్పటం లేదు. నువ్వు ప్రేమించిన రూట్ కరెక్ట్ కాదు. నీకన్నీ తెలుసు. మీ నాన్న ప్రేమ పెళ్లిలో ఒప్పుకోవడం తెలిసాకే నువ్వు శ్రావణ్తో నిశ్చితార్థానికి ఒప్పుకున్నావు. నువ్వు ఒప్పుకున్నావు కాబట్టే నీకు శ్రావణ్కి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నావు. అలా ఒప్పుకున్నాక నువ్వు ఎవరినో ప్రేమించాను అంటే ఎలా చెప్పు? వాళ్ళకి మీ నాన్న ఏం సమాధానం చెప్తాడు? ఎవరో నీకు హామీ ఇచ్చారని ఇలా మాట్లాడితే ఎలా? ఇంజనీరింగ్ చదివావు, బీటెక్ చేసిన ఒక అమ్మాయి ఇలా ఆలోచించడం కరెక్టేనా చెప్పు? చూసావా, మా బావ అడిగిన దానికి నీ దగ్గర సమాధానం లేదు. నీది తప్పు కాబట్టి నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావు. ఇదిగో మీనాక్షి, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మర్చిపో. ఈ విషయాలన్నీ మీ నాన్నకు తెలియకముందే అన్నీ మర్చిపోయి బుద్ధిగా ఉండు. మర్చిపోలేను పెద్దమ్మ. నాకు ఖచ్చితంగా సాత్విక్ కావాలి, అంతే. సరే, మీకు నేను 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. 1, చేస్తే నాకు సాత్విక్కి పెళ్లి చేయండి. 2, లేకపోతే నన్ను చంపేయండి. మీనాక్షి, ఏంటా మాటలు? నువ్వు అలా అనకూడదు. తప్పంతా నీ దగ్గర పెట్టుకుని ఇలా మాట్లాడతావా? శ్రీకర్ అన్నట్టు శ్రావణ్తో పెళ్లికి నువ్వు ఒప్పుకున్నాకే కదా ఇదంతా చేసింది. ఈవిడి గారు ప్రేమ పిచ్చిలో పడిపోయారు. జరగబోయే పరిస్థితుల గురించి అస్సలు ఆలోచించడం లేదు. పైగా మనకి పాఠాలు చెప్తుంది. ఆ ఐశ్వర్య గారు వచ్చి దీనికి కాన్ఫిడెన్స్ ఇచ్చాక ఇది బాగా రెచ్చిపోతుంది అత్తయ్య. మన మాట లెక్క చేయడం లేదు. అసలు నీకు ఐశ్వర్యకి బుద్ధి లేదు. మన చుట్టాలు బంధువులు కాని వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఏమిటి? ఆ జగదీశ్వరరెడ్డి గారు నీకెంత కావాల్సిన వాడైనా అతనికి ఇవ్వాల్సిన మర్యాద అతనికి ఇవ్వాలి గాని అతని తమ్ముడిని తీసుకొచ్చి నెత్తికెక్కించుకోవడం ఏమిటి? మీరిద్దరూ తమ్ముడు తమ్ముడు అంటూ చనువిచ్చారు కాబట్టే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది.
వీళ్ళ ప్రేమని ఖచ్చితంగా గెలిపిస్తాననే స్టేజ్కి వచ్చింది ఐశ్వర్య. మనల్ని జగదీశ్వర్ రెడ్డి గారు అర్థం చేసుకున్నారు అత్తయ్య. నీ ఇంట్లో జరగరాంది జరిగిపోయిన తర్వాత అర్థం చేసుకునే ప్రయోజనం ఏముంది? లేదత్తయ్య, ఈ మీనాక్షి నేను సాత్విక్ ని పెళ్లి చేసుకోను అనేలా చేస్తాను. నాయకర్ మావయ్య ఫోన్. అబ్బా, సరైన సమయంలో ఫోన్ చేసావు నాయకర్ మామ. ఇప్పుడేం జరుగుతుందో తమాషా చూడాలి. అలేఖ్య, ఫోన్ లిఫ్ట్ చేసి జాగ్రత్తగా మాట్లాడు. నాయకునికి అనుమానం రాకూడదు. మాట్లాడు. హలో మామయ్య, బాగున్నారా? నేను బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నాను మామయ్య. అమ్మా, మీనాక్షి ఎలా ఉందమ్మా? మాట్లాడి చాలా రోజులైంది. మీనాక్షి చాలా బాగుంది మామయ్య. అయినా నా కూతుర్ని నీకు అప్పచెప్పాక ఎలా ఉందని అడగడం కూడా కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే నువ్వు తన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటావని, నా పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే పని జరగనివ్వవని నాకు నమ్మకం ఉంది. ఓసారి మీనాక్షికి ఫోన్ ఇవ్వమ్మా. ఒక్క నిమిషం మామయ్య. మీ నాన్న నీతో మాట్లాడాలంటున్నారు. మీ నాన్నకి నా మీద నమ్మకం ఎక్కువే. మీనాక్షి ఎలా ఉందని అడిగి మీనాక్షి నీకు అప్పచెప్పాక అలా అడగడం కూడా తప్పు కదమ్మా అన్నారు. మీ నాన్నకి నా మీద అంత నమ్మకం, కానీ నువ్వే నా పరువు తీస్తున్నావు. చూడు, మీ నాన్నతో మామూలుగా మాట్లాడు. మాటల్లో ఏ మాత్రం తేడా వచ్చినా ఆయనకు అనుమానం వస్తుంది. తర్వాత నిన్ను నిలువుగా నరికిస్తాడు. జాగ్రత్త. జాగ్రత్తగా మాట్లాడు. హలో నాన్నగారు. అమ్మా మీనాక్షి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నాన్నగారు. ఏమ్మా, శ్రావణ్తో అప్పుడప్పుడు మాట్లాడుతున్నావా? ఏంటమ్మా మాట్లాడడం లేదు? శ్రావణ్తో మాట్లాడచ్చమ్మా, నిశ్చితార్థం అయిపోయిందిగా. మాట్లాడు.
మాట్లాడుతున్నాను నాన్నగారు. చూడమ్మా, శ్రావణ్ చాలా మంచివాడు. ఇక్కడికి వచ్చాక శ్రావణ్ని దగ్గర నుంచి చూశాను కదా. శ్రావణ్కి పెద్దలంటే గౌరవమే కాదు, అందరితో బాగా కలిసిపోతాడు. నాకు బాగా నచ్చాడు. నాన్నగారు, మీకు విషయం చెప్పాలి. చెప్పమ్మా. అది చెప్పమ్మా, నాతో చెప్పడానికి ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదు నాన్నగారు, మిమ్మల్ని ఒకసారి చూడాలనుంది. ఓ అదా. ఏం లేదమ్మా, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పనులున్నాయి, వాటిని ఫినిష్ చేసుకుని త్వరగానే వచ్చేస్తాను. అలాగే నాన్నగారు, ఉంటాను. ఓ సరే, ఫోన్ వదనికివ్వు. ఉంటానమ్మా, ఇక్కడ పనులు అవగానే తొందరగా వచ్చేస్తాను. మంచిది మామయ్య. బాయ్. ఐశ్వర్య, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నీకు మొత్తండే చేస్తున్నావా? ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. మీరేం చేసుకుంటారో చేసుకోండి.